మీడియా మిత్రులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మా బాధ వినడానికి ఇక్కడి వరకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు చేస్తాను. ఇవాళ ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏం వినతి పత్రం అంటే, గత కొన్ని రోజులుగా మా దగ్గర మా కొరుట్ల అస్తిత్వం అయినటువంటి, కొరుట్ల చరిత్ర అయినటువంటి, కొరుట్ల హిస్టరీ అయినటువంటి మా గుర్జుగడీల ల్యాండ్ని కొందరు మంది దానిపై కన్నేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గడీ బుర్జులో 11th సెంచరీ 1100 సెంచరీలో, అంటే కనీసం 1000-1200 సంవత్సరాల క్రితము అక్కడున్న స్టెప్పెల్, అంటే అక్కడ మెట్ల బావి ఉంది. ఆ చరిత్ర కలిగిన మెట్ల బావి చాలా తక్కువ, దేశంలోనే మన రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి. అలాంటి చరిత్ర కలిగిన మా గడీ బుర్జిని ఇవాళ కొందరు మంది కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడే మా గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ కూడా అక్కడే వెలిసింది. మా కొరుట్ల గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ తల్లి కూడా అక్కడే వెలిసింది. అలాంటి మైసమ్మ తల్లి ఉన్న కాడ ఇవాళ దొంగల కళ్ళు పడ్డాయి. మా దసరా పండగ అంతా కూడా అదే జాగలో జరుగుతుంది. కొరుట్లకున్న అస్తిత్వం, కొరుట్లకున్న చరిత్ర అంతా కూడా ఆ గడీ బుర్జుల చుట్టే ఉంది. చరిత్ర అంతా ఆ గడీ బుర్జుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు దాని మీద కన్నెత్తి చూడలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద దొంగల కళ్ళు పడ్డాయి. ఇవాళ కలెక్టర్ గారిని విన్నవించుకున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ కమిషనర్లకి అందరికీ కూడా విన్నవించుకుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని ఇవాళ కలెక్టర్ గారిని కూడా కౌన్సిలర్లు అందరితో సహా బాధ్యత కలిగిన నాయకులుగా, కొరుట్ల బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారిని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ గడీ బుర్జు సంబంధించిన భూముల్ని కాపాడి మా కొరుట్ల ప్రజల ఆస్తి, కొరుట్ల భవిష్యత్ తరాల ఆస్తి కాపాడాల్సిందిగా మా కలెక్టర్ గారిని కోరని. దయచేసి మా మౌనాన్ని, మా మంచితనాన్ని, మా హుందాతనాన్ని పరీక్షించొద్దు. 100కు 100% ఇవాళ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మా గడీ బుర్జి మీద కళ్ళు పడిన వాళ్ళు ఎవరన్నా కూడా ఉపేక్షించేది లేదు. వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నాము. అక్కడ ఎవరైనా వచ్చి ఒక ఇటుక పిల్ల పెట్టినా మాకు ఇన్ని రోజులు కట్టడమే తెలుసు, కానీ 100కు 100% గ్యారంటీ చెప్తా ఉన్నాము. ఇవాళ ఇన్ని రోజులు మేము హుందాగా ఉన్నాము, మౌనంగా ఉంటా ఉన్నాము అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే 100కు 100% చెప్తా ఉన్నాము. ఇటుక పిల్ల పడినా అది కూలిపోద్ది. అక్కడ అది కొరుట్ల చరిత్ర, కొరుట్ల హిస్టరీ. ఎవరన్నా కొరుట్ల చరిత్రతో ఆటలు ఆడుకుంటే మేము ఉపేక్షించేది లేదు. ఎక్కడికన్నా పోతాము, ఈ ఆడికన్నా పోతాం. మేము 100కు 100% గ్యారెంటీ చెప్తాను. దయచేసి మళ్ళీ ఒకసారి విన్నవించుకుంటున్నా, ఎవరి కళ్ళైతే పడినాయో వెనక్కి తప్పుకోండి. ఇవాళ ఇంతకుముందు చాలాసార్లు విన్నవించుకున్నాము. మా కౌన్సిలర్లు మున్సిపాలిటీలో కోరినారు, అయినా కూడా VLTలు క్యాన్సిల్ చేయట్లేదు. ఎమర్జెన్సీగా VLTలు క్యాన్సిల్ చేయండి. 100కు 100% మేము వెనక్కి తగ్గేది లేదు. ఎన్ని పోలీస్ స్టేషన్లనే పోతాము, ఎక్కడికన్నా పోనీకి రెడీగా ఉన్నాం మేము. ఇప్పుడు మా కొరుట్ల చరిత్రని మాత్రం మీరు ముట్టుకున్నారంటే ఉపేక్షించేది లేదని చెప్పి మళ్ళొకసారి ఎవరైతే దాంట్లో కళ్ళు పడ్డాయో వాళ్ళందరూ కూడా వెనక్కి తప్పుకోవాల్సిందిగా వాళ్ళని కోరుతా ఉన్నాము. ఎందుకంటే 100కు 100% మీరు ఏమని అనుకుంటున్నారో కానీ అక్కడ మీరు ఏమైనా పర్మిషన్ తీసుకొని కట్టినా కూడా 100కు 100% కూలిపోవడం గ్యారంటీ. ఎవరిని తీసుకొస్తారో తీసుకోండి. మళ్ళొకసారిని మీడియా మిత్రుల ద్వారా కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నాను, దయచేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. అక్కడ ఎవ్వరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారి మీద ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.